ఇండియా రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. ఇండియా బ్లాక్ లో చీలికలు. ఇండియా రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతాల. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయా? న్యూఢిల్లీలో జూన్ 8న జరిగిన ఇండియా బ్లాక్ సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి 23 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. అయితే కీలక మిత్రపక్షాలైన డిఎంకే, ఆప్ పార్టీలు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. సమావేశం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 5 అంశాలపై ఉమ్మడి పోరాటానికి అంగీకారం కుదిరిందని ప్రకటించారు. అందులో ఎన్నికల జాబితాల సవరణ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పరీక్షల నిర్వహణ వంటి అంశాలు ఉన్నాయి. మరోవైపు ప్రాంతీయ పార్టీల నేతలు కాంగ్రెస్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో ప్రతిపక్ష ఐక్యతను ఇది ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురుల ధరల ప్రభావం భారత్ పై పడే అవకాశం ఉందని రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఇంధన ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈ పరిణామాలు 2029 ఎన్నికల రాజకీయ పరిణామాలను మార్చేస్తాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏఐ ప్రపంచంలో భారీ మార్పులు. ఏఐ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నది కేవలం టెక్నాలజీ అప్డేట్ కాదు, భవిష్యత్తును ఎవరు నియంత్రిస్తారనే పోటీ. చైనా, అమెరికా మధ్య ఏఐ రేస్ మరింత వేడెక్కింది. ఏఐ ప్రపంచంలో ఈ వారం 3 భారీ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటిగా చైనా ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాలలో ఏఐ కోసం దాదాపు 2 ట్రిలియన్ యునాన్ అంటే సుమారు $295 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా భారీ డేటా సెంటర్లు నిర్మించి ఏఐ శక్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అమెరికా వైపు చూస్తే ఏఐ దిగ్గజం ఓపెన్ ఏఐ అమెరికాలో ఐపీఓ దాఖలు చేసింది. ప్రస్తుతం చాట్ జీపీటీకు $900 మిలియన్లకు పైగా వారపు యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు సమాచారం. కంపెనీ విలువ $1 ట్రిలియన్ దిశగా వెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మూడో షాకింగ్ అప్డేట్. యాపిల్ తన సిరిని పూర్తిగా మార్చి సిరి ఏఐ పేరుతో కొత్త జనరేటివ్ ఏఐ అసిస్టెంట్ ను ప్రకటించింది. ఇది టెక్స్ట్ రాయడం, ట్రిప్ ప్లాన్ చేయడం, ఫోటోలను అర్థం చేసుకోవడం వంటి పనులను మరింత తెలివిగా చేయగలదని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో $35 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు కూడా ప్రకటించబడింది. ఏఐ కోసం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు, చిప్స్, కంప్యూటింగ్ పవర్ పై భారీ ఖర్చులు కొనసాగుతున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఏఐ ప్రపంచాన్ని ముందుండి నడిపేది అమెరికానా లేక చైనానా? కామెంట్ లో తెలపండి. స్టాక్ మార్కెట్ లో భారీ రికవరీ, ఇన్వెస్టర్లకు ఊరట. మార్కెట్ లో అసలు గేమ్ ఏంటి? పశ్చిమ ఆసియాలో పెరిగిన ఉద్రిక్తతల కారణంగా భారత స్టాక్ మార్కెట్ భారీగా ఒత్తిడిని ఎదుర్కొంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించాయి. ఆర్బీఐ తీసుకున్న కీలక నిర్ణయం విదేశీ కరెన్సీ నిధులను సులభంగా సమీకరించేందుకు బ్యాంకులకు ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ సదుపాయం కల్పించింది. దీంతో బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లు పెరిగాయి. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నప్పటికీ దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు చేస్తూ మార్కెట్ కు బలాన్నిస్తున్నారు. మార్కెట్ మళ్లీ బుల్ రన్ మొదలవుతుందా లేక ఇది కేవలం తాత్కాలిక రికవరీ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 398 కోట్ల సైబర్ మోసం బయటపడింది. 14 మంది అరెస్టు. ఒక్క క్లిక్ మీ జీవిత పొదుపును మాయం చేయగలదు. దేశాన్ని షాక్ కు గురి చేసిన భారీ సైబర్ క్రైమ్ కేసు వెలుగులోకి వచ్చింది. గుజరాత్ లోని పాటన్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ మూల్య హంట్ 2.0లో ఏకంగా 398.43 కోట్ల విలువైన సైబర్ మోసం బయటపడింది. ఈ కేసుకు సంబంధించి 14 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం కేవలం 13 మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా దేశ వ్యాప్తంగా జరిగిన 228 సైబర్ ఫిర్యాదులతో ఈ నెట్వర్క్ కు సంబంధాలు ఉన్నట్లు తేలింది. అసలు మ్యూల్ అకౌంట్ అంటే ఏమిటి? నేరగాళ్లు అమాయకుల బ్యాంకు ఖాతాలను ఉపయోగించి అక్రమ డబ్బును బదిలీ చేసే విధానాన్ని మ్యూల్ అకౌంట్ అంటారు. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ మోసం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు విస్తరించి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం డిజిటల్ ట్రయల్స్, బ్యాంకు లావాదేవీలు, మొబైల్ డేటాను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగుతోంది. ఒక విషయం గుర్తుంచుకోండి, తెలియని వ్యక్తుల కోసం మీ బ్యాంక్ ఖాతా లేదా ఓటీపీ ఎప్పుడూ పంచుకోవద్దు. ఒక్క నిమిషం ఆగండి. బంగారం కొనాలని అనుకుంటున్నారా? గత కొన్ని రోజులుగా గోల్డ్ మార్కెట్లో జరుగుతున్న మార్పులు మీ నిర్ణయాన్ని పూర్తిగా మార్చేయొచ్చు. భారతదేశంలో బంగారం ధరలు మళ్లీ భారీ చర్చకు దారితీశాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే
గత వారం బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయి తర్వాత మళ్లీ కోలుకోవడం ప్రారంభించాయి. దీనికి ప్రధాన కారణాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆర్థిక అనిశ్చితి, మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలు, అలాగే అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు. మరొక షాకింగ్ విషయం, భారత్ ఇటీవల బంగారం దిగుమతి సుంకాన్ని 15% పెంచడంతో అక్రమ బంగారం స్మగ్లింగ్ మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది 100 టన్నులకు పైగా స్మగ్లింగ్ జరగొచ్చని అంచనా. అందుకే నిపుణులు చెప్తున్నది ఏంటంటే, పెళ్లిళ్లు లేదా అవసరం కోసం కొనేవారు ధరలు తగ్గిన రోజుల్లో కొనుగోలు చేయవచ్చు. కానీ పెట్టుబడి కోసం కొనేవారు మార్కెట్ ట్రెండ్ ను జాగ్రత్తగా గమనించాలని సూచిస్తున్నారు. బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయి లేక తగ్గుతాయా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. భారత క్రికెట్ లో భారీ మార్పులు, కొత్త కెప్టెన్, కొత్త స్టార్. టీమిండియాలో భారీ మార్పులు జరిగాయి. కొత్త టీ20 కెప్టెన్, 15 ఏళ్ల సెన్సేషన్ కు అవకాశం. మరోవైపు స్టార్ ప్లేయర్లకు రెస్ట్. అసలు ఏం జరుగుతుంది? ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. బీసీసీఐ ప్రకటించిన తాజా జట్టులో శ్రేయస్ అయ్యర్ ను టీ20 కెప్టెన్ గా నియమించింది. అలాగే కేవలం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో తొలి అవకాశం లభించింది. ఇక మరో పెద్ద వార్త ఏంటంటే, బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇచ్చారు. రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఓడిఐ వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని వారి వర్క్ లోడ్ ను నిర్వహిస్తున్నట్లు సెలెక్టర్లు తెలిపారు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీమిండియాను ఎలా ముందుకు నడిపిస్తాడు? వైభవ్ సూర్యవంశీ మరో సూపర్ స్టార్ అవుతాడా? మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. పెద్ది మూవీ వివాదం, దర్శకుడు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందా? 300 కోట్లకు పైగా కలెక్షన్లు, కానీ అదే సమయంలో భారీ వివాదం. రామ్ చరణ్ పెద్ది సినిమాపై సోషల్ మీడియాలో ఎందుకు తుఫాన్ చెలరేగింది? రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా 315 కోట్లకు పైగా వసూలు సాధించి 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ చిత్రంగా నిలిచింది. అయితే సినిమా విడుదల తర్వాత హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని సన్నివేశాల్లో మహిళలను అవమానించేలా చూపించారని, కెమెరా యాంగిల్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు ప్రేక్షకులు ఆరోపించారు. ఈ అంశం ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. వివాదం పెరగడంతో దర్శకుడు బుచ్చుబాబు సనా స్వయంగా స్పందించారు. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నామని, అభ్యంతరకరంగా భావించిన కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి మహిళను గౌరవంగా చూపించాలి అంటూ క్షమాపణ కూడా చెప్పారు. అదే సమయంలో జగపతి బాబు, డింపుల్ హయాతి వంటి సినీ ప్రముఖులు జాన్వీ కపూర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదని వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా సినిమా మేకర్స్ తప్ప లేక సోషల్ మీడియా అతిగా రియాక్ట్ అవుతుందా? కామెంట్ చేయండి. ప్రపంచం మరోసారి ప్రమాదకర మలుపులోకి వెళ్తుందా? ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న 3 ప్రధాన అంతర్జాతీయ ఘర్షణలు తెలుసుకోండి. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరు పక్షాల మధ్య క్షిపణి దాడులు, వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. ఐక్యరాజ్య సమితి వెంటనే హింస ఆపాలని పిలుపునిచ్చింది. మధ్యప్రాచ్య పరిస్థితుల ప్రభావంతో చమురు ధరలు కూడా పెరిగాయి. రెండోది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. 2022లో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. మౌలిక సదుపాయాలు, నగరాలపై దాడులు కొనసాగుతుండగా లక్షలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ప్రపంచ భద్రతకు ఇది ఇంకా ప్రధాన సవాలుగానే ఉంది. మూడవది, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణల సంఖ్య పెరుగుతోంది. తాజా పరిశోధనల ప్రకారం దేశాల మధ్య జరిగే సాయుధ ఘర్షణలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ ఘర్షణలు కేవలం సరిహద్దులకే పరిమితం కావు. చమురు ధరలు, ఆర్థిక వ్యవస్థలు, అంతర్జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.